ఏమైంది అయ్యగారు? ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నారు. ఏం చెప్పమంటావమ్మా? మనతో పార్ట్నర్స్ అవ్వాలని అడుగుతున్నారు. అలాగే అవుదాంరా. ఇప్పుడే డీల్ ఓకే చేద్దాం. షూర్. ఈ డీల్ కుదుర్చుకోవాలంటే 51% ఆస్తి ఎవరి పేరు మీద ఉందో వాళ్ళే సంతకం పెట్టాలేమో కదా. డాడ్ చెప్తే తీసుకొచ్చేస్తాం. సంతకం పెడితే అయిపోతుంది. సాయంత్రం పార్టీకి ఇన్వైట్ చేస్తా అన్నావుగా, అక్కడే పెట్టిచ్చేస్తాలే. ఇది చామంతి నా టెన్షన్కి కారణం. సాయంత్రం చంద్రిక సంతకం పెట్టాలి. నేను ఎవరి పేరు మీద రాశానో తెలుసుకోవడానికి రోజా నన్ను ఇలా ఇరికించింది. నాకేం చేయాలో అర్థం కావట్లేదమ్మా. కంగారు పడకండి అయ్యగారు, ఏదో ఒకటి ఆలోచిద్దాం. చామంతి, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి అయ్యగారు? ఇలాంటి పరిస్థితుల్లో ఏ అడిగితే పరిష్కారం చెప్తుంది కదమ్మా. మనం తలలు పగలు కొట్టుకోవడం ఎందుకు? కరెక్ట్ అయ్యగారు, ఒకసారి ట్రై చేద్దాం. చిట్టి, చిట్టి, ఏం కావాలి సార్? నాకు సమస్య ఏఐ ద్వారా పరిష్కారం కావాల్సింది. ఆ ఏఐ యాప్ని స్క్రీన్ మీద ఓపెన్ చేయి. ఓకే సార్, చిటికలో చేస్తాను. ఏఐ యాప్ ఓపెన్ అయిపోయింది సార్. మీరు అడగాలనుకున్న ప్రశ్న అడగండి. నేను 51% వీలునామా ఒకరి పేరు మీద రాశాను. మా కంపెనీతో ఒక డీల్ కుదుర్చుకోవడానికి ముంబై కంపెనీ ఒకటి వచ్చింది. వాళ్ళు మనతో డీల్ కుదుర్చుకోవడానికి ఆ 51% వీలునామా ఉన్న వాళ్లే సంతకం చెయ్యాలి అన్నారు. ఆ వ్యక్తి బయటకు వస్తే నేను ఎవరి పేరు మీద రాశానో అందరికీ తెలిసిపోతుంది. వాళ్ళకి తెలియకుండా ఈ డీల్ కుదుర్చుకోవడం కుదరదు. దీనికి పరిష్కారం ఏంటి? 10 సెకండ్స్ టైం కావాలి. ఓకే. మా సమాధానం: మీరు మమ్మల్ని సంప్రదించడం మాకు సంతోషంగా ఉంది. మీరు పరిష్కారం కోసం తలలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ సమస్యను చాలా సింపుల్గా పరిష్కరించవచ్చు. మీ ఇంటి కిచెన్లో స్టవ్ మీద ఒక గిన్నె పెట్టండి. ఏంటి? గిన్నెలో పాలు పోయండి. పాలా? పాలల్లో టీ పొడి వేయండి. దాంతోపాటు పంచదార వేయండి. టీ కాగానే కప్పులో పోయండి. అవన్నీ ఒక ట్రేలో పెట్టండి. మీరు ఆ టీలో మత్తు మందు బిళ్ళలు కలపండి. మీకు 51% ఎవరికి రాశారో వాళ్ళకి తప్ప ఆ టీ అందరూ తాగేలా చేయండి. తాగిన వాళ్ళు మత్తులోకి వెళ్ళిపోతారు. మీరు ఎవరి పేరు మీద రాశారో వాళ్ళతో సంతకం పెట్టించుకోండి. ఎవరికి తెలియకుండా మీ పని అయిపోతుంది. సింపుల్. ఏంటి చామంతి వీడు? ఇంకా నయం, మిగతా వాళ్ళందరూ ఆ మత్తులో ఉన్నప్పుడే మర్డర్ చేయమని చెప్పలేదు. నాకు నవ్వు వస్తుంది. ఏదో చెప్తుందనుకుంటే ఇలా చెప్పిందేంటమ్మా? అదేగా అయ్యగారు. ఇక నా వల్ల కాదు చామంతి. నువ్వు లా చదువుకుంటున్నావు కదా, నీ మైండ్లో చాలా ఐడియాలు ఉంటాయి కదా, ఒకటి చెప్పమ్మా.